ఒక రాజకీయ కోణంలో మేము ఎప్పుడు కూడా చూడడం లేదు. రాజకీయాల కోసం తిరుమలని, వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం మేము ఏమాత్రం కూడా చేయట్లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కొంత మనం ఇబ్బంది పడినా సరే వెంకటేశ్వర స్వామిని రాజకీయ వివాదాల్లోకి రాకూడదు అని. కానీ విధి లేనటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ప్రచారాలని చూడలేక ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఇవాళ ఒకరో ఇద్దరు మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా ఏదో సంబరాలు చేసుకుని ఒక ఆయన యాగాలు యజ్ఞాలు చేసుకుంటూ, అరే సిగ్గుండాలి నిజంగా చెప్పుకోవాలనంటే. ఇట్లాంటివి జరిగాయి అనేటువంటిది ఇంత స్పష్టంగా పేజ్ నంబర్ 35లో ఛార్జ్ షీట్ లో ఎన్డీడీబీ రిపోర్ట్ లో జంతువుల అవశేషాలు ఉన్నాయి, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు వాటిని మరుగునపరిచి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం మీడియా చేతిలో ఉంది కదా అని విపరీతమైనటువంటి ప్రచారం చేయడం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఇప్పటికైనా వాళ్ళ వైఖరిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను.